హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ డిజి లోన్స్. ఈరోజు మనం హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఎలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఎలా సిబిల్ ఉండాలి, కస్టమర్ శాలరీ ఎంత ఉండాలి, శాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి మమతతో తెలుసుకుందాం. హాయ్ మమత గారు. హాయ్ అండి. అసలు హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ అంటే ఏంటి? హోమ్ లోన్స్ అంటే ఎవరెవరైతే కస్టమర్ హోమ్స్ పర్చేస్ చేస్తారో లేదా కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకి హోమ్ లోన్స్ ఇస్తాం. మార్టిగేజ్ లోన్ అంటే ఉన్న ప్రాపర్టీ బేస్ చేసుకొని, ఇన్కమ్ బేస్ చేసుకొని కస్టమర్స్కి లోన్ ఇస్తాం. ఓకే మేడం, ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసరికి ఇన్కమ్ బేసిక్గా ఎంత ఉండాలి? కొంతమంది శాలరీస్ ఉంటారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా ఇస్తారు? అంటే వాళ్ళకి ఒకవేళ శాలరీస్ కస్టమర్ ఉంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఎంత అమౌంట్ వస్తుంది శాలరీ, దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. అదే లైక్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కంటే ఐటీ రిటర్న్స్ బేస్ చేసుకుంటాం, జిఎస్టీ బేస్ చేసుకుంటాం, బ్యాంకింగ్ బేస్ చేసుకుంటాం, అట్లా చూసి ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే మేడం, ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి చాలామందికి ఏంటంటే ఒక 1,50,000 శాలరీ వస్తుంది. ఆ 1,50,000 శాలరీలో ఒక 70,000 వరకు ఈఎంఐస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి డిడక్ట్ చేయగా తనకు ఒక 60,000 ఇంకా అవుట్ స్టాండింగ్ 70,000. దీనికి బేస్ చేసుకొని లోన్ అమౌంట్ అనేది వస్తుందా, లేకపోతే కస్టమర్ ఎంత త్రూలో వెళ్తున్నారో అంత లోన్ అమౌంట్ వచ్చిందా? ఇప్పుడు కస్టమర్కి 1,40,000 శాలరీ వస్తుంది. అలా ఆఫ్ అమౌంట్ ఆల్రెడీ కస్టమర్కి ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70,000 తన దగ్గర ఉంటుంది. ఏదైతే డిడక్షన్స్ పోగా కస్టమర్కి శాలరీ మిగులుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలిజిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ అమౌంట్ వచ్చే శాలరీలో మనం మొత్తం లోన్ ఇస్తే కస్టమర్ ఈఎంఐస్ పే చేసుకోవడానికి ఉండదు కదా. అందుకే ఇంత పర్సెంట్ అని ఫైర్ తీస్తాం వచ్చే శాలరీలో. దాంట్లో ఏదైతే ఈఎంఐ కడుతున్నారో మైనస్ చేసి రిమైనింగ్ ఎంత ఎలిజిబిలిటీ వస్తే కస్టమర్కి అంత అమౌంట్ లోన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు కొంతమందికి వచ్చేసి బై హ్యాండ్ క్యాష్ వస్తుంది కదా, వాళ్ళకి ఎలా తీసుకుంటారు వాళ్ళు? అంటే దీంట్లో క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కొంతమందికి బై హ్యాండ్ వస్తుంది, కొంతమందికి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, ప్లే స్లిప్స్ రావు, అలాంటి వాళ్ళకు కూడా ఇస్తాం. క్యాష్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారని శాలరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది బేస్ చేసుకొని దాని త్రూలో మనం ఇస్తాం. దాంట్లో 100% యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే 90%, 70% యాక్సెప్ట్ చేస్తారా? కస్టమర్కైనా ఎంత శాలరీ వచ్చినా ఇంత పర్సెంట్ ఫైర్ అనేది తీస్తాం, దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. అది శాలరీడ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీ కానీ, క్యాష్ శాలరీ కానీ, అకౌంట్లో క్రెడిట్ అయ్యి కొంతమందికి ప్లే స్లిప్స్ రావు కదా, ఇలాంటి వాళ్ళకైనా మనం ఇంత పర్సెంట్ ఫైర్ అని తీసి అప్పుడు కస్టమర్కి ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయర్స్ వచ్చేసి ఐటీఆర్ అనేది కొంతమంది 2 lakhs ఫైలింగ్ చేయడం కానీ, 1,50,000 ఫైలింగ్, ఇట్లా తక్కువ ఫైలింగ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే కస్టమర్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుందో అది ట్యాక్స్లో చూపించుకోవాలి. ఐటీ రిటర్న్స్ పే చేస్తేనే మనం దాన్ని బేసిస్. కొంతమంది ఏంటంటే ట్యాక్స్ ఇంత పే చేయాలని కొంత అమౌంట్ ఐటీ రిటర్న్స్ పే చేసి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐటీ రిటర్న్లో కస్టమర్కి ఎలిజిబిలిటీ రాదు. అప్పుడు మనం బ్యాంకింగ్లో చూసాం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయీస్కి చాలా ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. ఇక్కడుండి లైక్ బిజినెస్ ఎక్కడ చేసినా, ఎక్కడికి ప్రోడక్ట్ వాళ్ళు చేసే ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి అమౌంట్ అంటే క్యాష్లో రానికి రాదు కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతాయి. కాబట్టి మనం ట్రాన్సాక్షన్స్ ఎంత అవుతుందో దాంట్లో ఎలిజిబిలిటీ చెప్తాం. ఓకే, ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి వచ్చేసి బిజినెస్ ప్రూఫ్ ఐటీఆర్ అనేది మ్యాండేటరీనా, లేకపోతే వితౌట్ ఇవి లేకుండా బ్యాంకింగ్ బేస్ పైన, ఓన్ హౌస్ బేస్ పైన కానీ చేస్తారా? సెల్ఫ్ ఎంప్లాయీస్కి వింటేజ్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు శాలరీస్ కష్టం అయినా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే మనం ఏం తీసుకుంటాం? శాలరీ సర్టిఫికేట్, లేకపోతే శాలరీ స్లిప్స్ తీసుకుంటాం, లేకపోతే ఆఫర్ లెటర్ తీసుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ చేసిన ప్రూఫ్ కంపల్సరీ మనకి వింటేజ్ ప్రూఫ్ ఉండాలి. లేబర్ లైసెన్స్ కానీ, ఉద్యమం సర్టిఫికేట్ కానీ, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. అంటే కస్టమర్ ఈ బిజినెస్ చేస్తున్నారు, తన దగ్గర ఒక లైసెన్స్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మనం తీసుకుంటాం. కానీ కంపల్సరీ వింటేజ్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా 3 years ఉండాలి. ఓకే, ఇప్పుడు హోమ్ లోన్స్కి వచ్చేసి, మార్టిగేజ్ లోన్స్కి వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఉంటుందా, ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? హోమ్ లోన్స్లో, మార్టిగేజ్ లోన్లో లైక్ ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. హోమ్ లోన్స్ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ ఒకవేళ పర్చేస్ చేసిన అంటే 7 working days, 7 to 15 daysలో అయిపోతుంది. అదే కన్సెషన్కి వచ్చే వరకు అంటే కస్టమర్ ఎట్లా కన్సెషన్ చేస్తే దాన్ని బేస్ చేసుకుంటాం. అది లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కైనా శాలరీకైనా సేమ్ మార్టిగేజ్ లోన్లో ఎట్లా ఉంటుందంటే 7 working days, 15 daysలో మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కస్టమర్ది మార్టిగేజ్కి సెల్ఫ్ ఎంప్లాయీస్కి డిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ పర్చేస్ చేసేదాన్ని ఆయన ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 15-20 daysలో అవుతుంది. మార్టిగేజ్లో 10-15 daysలో మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే మేడం, దీంట్లో వచ్చేసి సిబిల్ అనేది చూసుకుంటారా? కొంతమందికి ఏంటంటే ఎవరిదైతే
ప్రాపర్టీ తన పేరు పైన ఉంటుందో తనకు సిబిల్ ఉండకపోవచ్చు, వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరిదైనా సిబిల్ మంచి ఉంటుంది, ఇన్కమ్ మంచి ఉంటుంది, ఇలా తీసుకొని చేస్తారా? లేకపోతే ఎవరైతే అప్లికెంట్ కోఅప్లికెంట్ వస్తున్నారో వాళ్ళిద్దరిది సిబిల్ కంపల్సరీ చూస్తారా? ఎలా ఉంటుంది దీంట్లో? ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరికి హోమ్ లోన్కి వచ్చారు. ఓకే. ప్రాపర్టీ తన పేరు మీద ఉంది, ఇన్కమ్ ఒకరు తీస్తున్నారు, ఫ్యామిలీలో ఎవరిదైనా కావచ్చు, రిలేషన్లో. ఈయన సిబిల్ బాగుండి ఈయన సిబిల్ బాగాలేకపోయినా మనం చేయలేము, ఇద్దరిది బేస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నా సిబిల్ బాగాలేదు, ఇప్పుడు నా ఫాదర్కి లోన్ కావాలి, నా ఇన్కమ్ పెడుతుందంటే ఆటోమేటిక్గా నా సిబిల్తో మా ఫాదర్ సిబిల్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. యాజ్ ఎ గ్యారెంటర్గా ఉన్న, జాయింట్ హోల్డర్ ఉన్న, ఏదన్నా నా సిబిల్ మా ఫాదర్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇద్దరు సిబిల్ చెక్ చేసి అప్పుడు ఎలిజిబిలిటీ అవుతుందో లేదా అని మనం చెక్ చేసుకొని ఇస్తాం. కానీ కంపల్సరీ 650 ప్లస్ సిబిల్ ఉండాలి. ఓకే మేడం. ఇక్కడ వచ్చేసి కొంతమందికి సిబిల్స్లో ఇష్యూస్ ఏంటంటే కొన్ని సెటిల్మెంట్స్ అనేటివి ఉంటాయి మేడం. ఆ సెటిల్మెంట్స్ వచ్చేసి ఏంటంటే నేను మా ఫ్రెండ్ బిజినెస్ లోన్ తీసుకున్నప్పుడు అతనికి సపోర్టింగ్కి వెళ్ళి సంథింగ్ ఏదో ఒక రీజన్తో నేను సెటిల్మెంట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నేను హోమ్ లోన్కి వస్తున్నాను, నా సిబిల్లో ఏంటంటే ఆ సెటిల్మెంట్ అనేది చూపిస్తుంది. అట్లున్నప్పుడు మీరు కన్సిడర్ చేస్తారా, చేయరా? చేస్తాం. ఎందుకు కన్సిడర్ చేస్తామంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు నేనే తీసుకున్నాను, మా ఫ్రెండ్ నాకు జాయింట్ ఉన్నాడు యాజ్ అ గ్యారెంటీ, నేను సెటిల్మెంట్ చేసుకున్నా ఆయన దాంట్లో. కానీ జెన్యున్ రీజన్ ఉంటుంది కదా, కస్టమర్ ఏం లోన్ తీసుకోలేదు, తన దాంట్లోకైనా ఈఎంఐ కడతారు, జస్ట్ అయినా గ్యారెంటర్ ఉన్నారు, అందుకే ఈ ఆపోజిట్ పర్సన్ సెటిల్మెంట్ చేసుకున్నారు, అందుకే నాకు ఎఫెక్ట్ పడిందని జెన్యున్ రీజన్తో యాక్సెప్ట్ చేస్తారు. ఓకే మేడం. ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఒకసారి చెప్పగలుగుతారా? సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సేమ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి అంటే సాలరీకి వచ్చరికి 3 months ప్లే స్లిప్స్, 6 months బ్యాంకింగ్, కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్స్ కూడా ఐటీ రిటర్న్స్, బ్యాంకింగ్, జిఎస్టీ, ఎవ్రీథింగ్, బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాం. సాలరీకి సంబంధించిన ఇన్కమ్ డాక్యుమెంట్స్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి సాలరీ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సేమ్ డాక్యుమెంట్స్ ఉంటారు. ఒకవేళ పర్చేస్ చేస్తున్నారంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఉందా, దానికి ఈసీ ఉందా, ఎన్ఈఎస్ లింక్ ఉన్నాయి, ఎక్కడ ప్రాపర్టీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ సెల్ఫ్ ఎంప్లాయ్ సాలరీకి సేమ్ డాక్యుమెంట్స్. ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకుంటారో అందరు కస్టమర్కి ఇన్కమ్ డాక్యుమెంట్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వచ్చేవారికి సేమ్ ఉంటాయి, దాంట్లో డిఫరెన్స్ ఏముంటుంది. కానీ దీంట్లో కొంతమంది సింగిల్ డాక్యుమెంట్ ఉంటుంది, కొంతమందికి 13 years, కొంతమంది 20 years, కొంతమందికి 5 years లింక్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. ఓకే మేడం. దీంట్లో వచ్చేసి కస్టమర్ది ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? మ్యాక్సిమం 61 వరకు తీసుకుంటాము. ఓకే. ఒకవేళ కాల్ తీసుకుంటే 70-72 వరకు అట్లా కాల్ తీసుకొని చేస్తాం. మ్యాక్సిమం అయితే 61 వరకు ఏజ్. ఓకే మేడం. 21 నుంచి 61 year వరకు తీసుకుంటాం. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ.